మనుస్మృతిని ధిక్కరించిన ఛత్రపతి శివాజీ. రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుని చేయడానికి స్థానిక బ్రాహ్మణులెవరూ సహకరించలేదు. అప్పుడు దూర ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు. కానీ శివాజీ నుదుట తన కాలి బుటన వేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైన వాడు శూద్రుడు గనుక. మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధం ఇచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కోసారి ఒక్కొక్కరిని తమ వారిగా ప్రచారం చేసుకోవడం బీజేపీ ఆర్ఎస్ఎస్లకు కొత్తేమీ కాదు. వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు. ప్రసిద్ధ మరాఠా నాటకం జనతా రాజా అంటే జనమెరిగిన రాజు కూడా శివాజీని ముస్లిం దేశిగా చిత్రీకరించింది. అయితే ముస్లింల పట్ల వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేషభావం చూపలేదు అని చరిత్రకారుడు సర్దేశాయ్ న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్ అనే తన పుస్తకంలో రాశారు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా జీవితాంతం పోరాడాడు. అంతేగాని ఆయన ఎప్పుడు ముస్లిం దేశ్ కాదు, ఇస్లాం వ్యతిరేకి కాదు. అలా చూపించడానికి ప్రయత్నించిన వారు వాస్తవాల్ని వక్రీకరించినట్టవుతుంది. మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ కోణంలో ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యంలో ఇతర అధికార నియామకాల్లో మతానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వలేదు. అతని సైన్యంలో ఎక్కువ మంది ముస్లింలే. రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యంలో ఆయన నిర్భయంగా ముస్లింలను నియమించుకోవడం, వారి మీద నమ్మకం పెంచుకోవడం గమనించాల్సిన విషయం. అలాంటి వారిని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించడం అంటే వారి అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నట్టే. అలాగే ఇతర మత పెద్దలను కూడా శివాజీ ఎంతో గౌరవించేవాడు. హజరత్ బాబా యాకూబ్ తోర్వాలే పట్ల శివాజీకి ఎంతో గౌరవ భావం ఉండేది. జీవితాంతం ఆయనకు పింఛన్ అందేలా ఏర్పాటు చేశాడు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు తన రాజధాని రాయగఢ్లో ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. రాజ్యంలోని మసీదులకు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకెళ్లి ముస్లింలకు అప్పగించాలన్న ఉత్తర్వు అమలులో ఉండేది. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా శివాజీకి ఎంతో గౌరవం ఉండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మించడానికి భారీ విరాళం అందించాడు. యుద్ధ సమయంలో చేతికి చిక్కిన ఇతర మతాల మహిళల పట్ల, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని సైన్యానికి ఆదేశాలుండేవి. అఫ్జల్ ఖాన్ను శివాజీ హత్య చేయడానికి కొందరు వక్రీకరించారు. ఆదిల్ షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్న తరుణంలో ఆదిల్ షా రాజ్యానికి ప్రతినిధిగా అఫ్జల్ ఖాన్ పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి కుట్ర పన్నాడు. అయితే ఆ కుట్ర వివరాలు ఒక ముస్లిం ద్వారా శివాజీ తెలుసుకున్నాడు. అంటే హిందూ అయిన శివాజీ మహారాజును రక్షించుకున్నది ముస్లిం అయిన రస్తం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ను చంపేశాడు. ఇక్కడ మనం కృష్ణాజీ భాస్కర కులకర్ణి పోషించిన పాత్రను విశ్లేషించుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, తన మతం వాడైనా సరే తక్కువ కులం వాడు రాజుగా ఉండటం భరించలేక శివాజీని చంపడానికి వేరే మతం వాడికి సహాయపడ్డాడు. సరే, ఆ పథకం విఫలమైందన్నది వేరే విషయం. ప్రజారంజకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ మనుస్మృతిని ధిక్కరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శివాజీ మరాఠా కుంభి కులస్థుడు. మనుస్మృతి ప్రకారం శూద్ర కులం. అగ్రవర్ణాల వారు శూద్రులను బానిసలుగా మార్చిన విషయం గతం చెబుతోంది. దేశ జనాభాలో 90% ఉన్న ఈ శూద్రులు అగ్రవర్ణాల వారు రచించుకున్న మనుస్మృతి ప్రకారం చదువుకోకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు, వారికి ఎదురుపడకూడదు, కేవలం వారి చేతి వృత్తులు చేసుకొని జీవించాలి. పైగా తమ రాబడిలో సగభాగం అగ్రవర్ణం పెత్తందారులకిచ్చి మిగతా సగంతోనే జీవించాలి. ఈ కట్టుబాట్లను ఎవరైనా ధిక్కరిస్తే నాలుకలు కోసేవారు, చెవుల్లో సీసం పోసేవారు. రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుని చేయడానికి స్థానిక బ్రాహ్మణులు ఎవరు సహకరించలేదు. అప్పుడు దూర ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణుని పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు. కానీ శివాజీ నుదుట తన కాలి బొటన వేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైన వాడు శూద్రుడు గనుక. ఇటువంటి పరిస్థితి సమకాలీనంలో కూడా మారలేదు. మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమల్లో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధం ఇచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. అలాంటి శివాజీని కుట్రలు కుతంత్రాలతో అగ్రవర్ణాల వారు హత్య చేశారు.
శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రి బాటలో నడిచాడు. మనుస్మృతిని ధిక్కరించి బుద్ధభూషణం అనే పుస్తకం రాశాడు. వేద పురాణాల్ని అధ్యయనం చేసి అవి పనికిరానివని తేల్చాడు. ఈ దేశానికి బౌద్ధం ఒక్కటే మార్గమని నిర్ణయించుకొని ప్రచారం చేశాడు. శూద్ర కులాన్ని చైతన్యపరిచాడు. అయితే శూద్ర కులాలు బలపడితే తమకు ప్రమాదమని అగ్రవర్ణాల వారు ఔరంగజేబు సహాయంతో శంభాజీని అతని అనుచరుల్ని బంధించారు. మనుస్మృతిలో చెప్పినట్లు కళ్ళు పీకి చర్మం ఒలిసి నాలుక కోసి అతి క్రూరంగా హత్య చేశారు. శంభాజీ తలను అతని అనుచరుల తలలను కోసి వారి కత్తులకు గుచ్చి పూణేలో ఊరేగించారు. మమ్మల్ని ధిక్కరించి కులధర్మాన్ని ధిక్కరించిన వాడు చక్రవర్తి అయినా సరే వాడికి ఏ గతి పట్టిందో చూడండి అంటూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. తమను ఎదిరిస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని హెచ్చరించారన్నమాట. శంభాజీని ప్రోత్సహించిన అంటరాని వారికి తర్వాత కాలంలో మూతికి ముంత నడుముకు చీపురు వచ్చాయి. ఛత్రపతి శంభాజీ హత్యకు గుర్తే చెంబులో కర్రలు పెట్టి ఊరేగించడం. మహారాష్ట్రలో అది గుడిపడవ, తెలుగు ప్రాంతాల్లో ఉగాది. అందుకే ఉగాది ఏ విధంగానూ మన పండుగ కాదు అనేదే విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ దేశ మూలవాసులకు అదొక దుర్దినం. ఛత్రపతి శివాజీ కాలంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ కులమతాలు ఇలాగే కొనసాగాలని ఒక చీయర్ స్వామి ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా చెబుతున్నారంటే ఏంటి? మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే తమ కాళ్ళ మీద పడాల్సిందేనని చెప్పుకోవడం అన్నమాట. ఆధిపత్య కులం దురహంకారాన్ని అజ్ఞానంతో ప్రదర్శించుకోవడం అన్నమాట. దీన్ని బట్టి మనం ఎన్నుకుంటున్న నాయకులు ఎలాంటి వారో అంచనా వేయవచ్చు.